నమస్తే, నేను ఇందు. హెన్లీ వెల్త్ మైగ్రేషన్ సంస్థ ఒక గ్రౌండ్ రిపోర్ట్ అయితే తయారు చేసింది. అంటే భారత్ నుంచి కుబేరులు కానివ్వండి, లేకపోతే కోటీశ్వరులు ఇతర దేశాలకు వెళ్ళే సంఖ్య 3,500 ఉంది అన్నట్టు కూడా వాళ్ళొక గ్రౌండ్ రిపోర్ట్ అయితే తయారు చేశారు. అంటే మనం చూసుకుంటే మొత్తం మీద అంటే భారతదేశంలోనే పుట్టి ఇక్కడే చదివి ఇక్కడే సెటిల్ ఇక్కడే కోట్లు సంపాదించుకొని చివరిగా ఇతర దేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వడము ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా కొన్ని ప్రశ్నలు అయితే వెలువెత్తుతున్నాయని చెప్పొచ్చు. అంటే వీళ్ళొక లగ్జరియస్ లైఫ్ స్టైల్ కోసమో, లేకపోతే లివింగ్ స్టైల్ మార్చుకోవడం కోసమో, లేకపోతే ఆ ఎన్విరాన్మెంట్ కోసమో, వాటి కోసమో యాక్చువల్గా వాళ్ళు వేరే కంట్రీస్కి కూడా అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే తరలి వెళ్తూ ఉంటారు. సో వాళ్ళే కాకుండా వాళ్ళ పిల్లల్ని కూడా అక్కడ ఉండేందుకు, అక్కడ జాబ్ చేసేందుకు, అక్కడ సెటిల్ అవ్వేందుకు కూడా వాళ్ళని కూడా చెప్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో చూసుకుంటే యాక్చువల్గా అంటే ఇక్కడ నుంచి భారతీయులు ఎవరైతే భారతదేశంలో కోటీశ్వరులు కానివ్వండి, కుబేరులు కానివ్వండి, ఇక్కడ నుంచి ఇతర దేశాలకు వెళ్లే సంఖ్య 3,500 ఉందంటూ కూడా హెన్లీ వెల్త్ మైగ్రేషన్ రిపోర్ట్ అయితే చెప్పిందని చెప్పొచ్చు. సో అంటే భారతదేశం నుంచి ఇతర దేశాలకు వెళ్లే దేశాల్లో టాప్ 1 గా యుఏఈ కంట్రీ ఉందని చెప్పొచ్చు. అండ్ తర్వాత చూసుకుంటే గనక అమెరికా టాప్ 2 లో ఉందని చెప్పుకోవచ్చు. అంటే ఈ ఏడాది చూసుకుంటే సుమారు 9,000 మంది వరకు కూడా ఇక్కడ నుంచి యుఏఈకి వెళ్లే అవకాశం ఉందంటూ కూడా ఒక వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అండ్ అలాగే అమెరికాకి కూడా సుమారు 7,800 మంది వెళ్లే ఛాన్స్ ఉందంటూ కూడా ఒక సర్వే రిపోర్ట్ ద్వారా తెలుస్తుంది. అంటే మొత్తం మీద చూసుకుంటే గనక 2014 నుంచి 2024 వరకు మొత్తం మీద 72% మిలియనీర్ల సంఖ్య అయితే పెరిగిందంటూ కూడా కొన్ని ఒక సర్వే ద్వారా అయితే తెలిసిందని చెప్పొచ్చు. అంటే లాస్ట్ చూసుకుంటే 2023లో చూసుకుంటే సుమారు 5,000 మంది వరకు అయితే భారతదేశంలో ఉన్న కుబేరులు కానివ్వండి, కోటీశ్వరులు కానివ్వండి ఇతర దేశాలకు వెళ్ళారని చెప్పొచ్చు. 2024లో 4,000 మంది వరకు అయితే వెళ్ళారని చెప్పొచ్చు. సో చివరిగా 2025లో చూసుకుంటే గనక 3,500 మంది వెళ్ళడం ఒక గమనం అని చెప్పొచ్చు. అంటే క్రమక్రమంగా చూసుకుంటే ఒక ఏడాది నుంచి మరో ఏడాదికి అయితే ఈ సంఖ్య అయితే తగ్గుతుందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో 3,500 మంది కూడా కాదు, యాక్చువల్గా అసలు ఇతర దేశాలకు వెళ్ళే సంఖ్య కానివ్వండి, లేకపోతే ఆ వెళ్ళే ప్రక్రియ, లేకపోతే వెళ్ళే ఆలోచన కూడా తగ్గించుకోవాలి. ఎందుకంటే మన భారతదేశంలోని అన్ని ఫెసిలిటీస్ కానీ, సదుపాయాలు కానివ్వండి, జాబ్కి సంబంధించి లేకపోతే లివింగ్ స్టైల్కి సంబంధించి అన్ని పరంగా మనకి ఇక్కడ సౌలభ్యం ఉంది. అలాంటిది మన భారతదేశాన్ని గుర్తించాలి భారతీయులు. సో ఇక్కడ వదిలేసి అక్కడికి వెళ్ళడం కరెక్ట్ కాదంటూ కూడా కొన్ని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో భారతదేశంలోని పిఆర్ కూడా దీనికి సంబంధించి ఒక యాక్షన్ తీసుకోవాలంటూ కూడా ఒక వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఇతర దేశాలకి అంటే భారతదేశంలో ఉన్న కోటీశ్వరులు కానివ్వండి, కుబేరులు కానివ్వండి, ఇతర దేశాలకు వెళ్ళే సంఖ్య కానివ్వండి, ఆ డీటెయిల్స్ ఏంటో ఒకసారి పూర్తి స్థాయిగా విశ్లేషించుకుందాం. సో ఇక్కడ మనం చూడొచ్చు, భారత్ ను వీడనున్న 3,500 మంది మిలియనర్లు ప్రైవేట్ వెల్త్ మైగ్రేషన్ రిపోర్ట్ లో వెల్లడి. ఫైనల్ గా చూసుకుంటే భారత్ నుంచి ఇతర దేశాలకు వెళ్లే సంఖ్య 3,500 ఉన్నట్టు కూడా హెన్లీ వెల్త్ మైగ్రేషన్ రిపోర్ట్ తెలుపుతుందని చెప్పొచ్చు. సో మనం నెక్స్ట్ చూసుకుంటే కనుక ఈ ఏడాది భారత్ నుంచి 3,500 మంది భారతీయులు విదేశాలకి తరలి వెళ్ళనున్నారు. హెన్లీ ప్రైవేట్ వెల్త్ మైగ్రేషన్ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. ఫైనల్ గా ఏడాది చూసుకుంటే 3,500 మంది అయితే భారత్ నుంచి ఇతర దేశాలకు వెళ్ళనున్నారంటూ కూడా హెన్లీ వెల్త్ మైగ్రేషన్ రిపోర్ట్ అయితే ఒక సర్వే ద్వారా ఒక రిపోర్ట్ అయితే వెల్లడించిందని చెప్పొచ్చు. సో నెక్స్ట్ చూసుకుంటే భారత్ నుంచి ఇలా వ్యక్తిగత సంపద తరలిపోవడము గతేడాదితో పోలిస్తే కాస్త తగ్గినట్టు కూడా నివేదికలో వెల్లడించింది. అలాగే 2023లో 5,000 మంది మిలియనర్లు భారత్ నుంచి వెళ్ళిపోతున్నారని అంచనా వేశారు. 2024లో చూసుకుంటే 4,300 మంది తరలిపోతున్నారని అప్పట్లో అయితే పేర్కొన్నారు. సో సుమారు అంటే 2023లో చూసుకుంటే గనక సుమారు 5,000 మంది భారతీయులు అయితే ఇక్కడ నుంచి ఇతర దేశాలకైతే తరలి వెళ్లారు. అలాగే 2024లో చూసుకుంటే గనక సుమారు 4,300 మంది కూడా తరలి వెళ్లారంటే చెప్పారు. అంటే ఇప్పుడు చూసుకుంటే అంటే ఈ రెండు సంవత్సరాలతో పోలిస్తే 2025లో చూసుకుంటే గనక 3,500 మంది అయితే వెళ్ళారంటూ కూడా ఒక సర్వే రిపోర్ట్ అయితే చెప్తుంది. సో అంటే అంతకుముందు ఏడాదితో పోలిస్తే గనక ఏడాదిలో చూసుకుంటే ఆ సంఖ్య క్రమంగా తగ్గిందని చెప్పొచ్చు. అంటే నెక్స్ట్ చూసుకుంటే గనక
2014 నుంచి 2024 మధ్య కాలంలో భారత్లో మిలియనీర్ల సంఖ్య 72% పెరిగిందని హెన్లీ అండ్ పార్ట్నర్స్ సంస్థ అంచనా వేసింది. సో ఫైనల్ గా 2014 నుంచి 2024 వరకు భారత్లోని మిలియనీర్లు కానివ్వండి, కోటీశ్వర్లు కానివ్వండి, కుబేరుల సంఖ్య 72%కి పెరిగిందంటూ కూడా ఒక సర్వే రిపోర్ట్ చెప్తుందంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. అండ్ అలాగే ఇక మిలియనీర్ల వలస కారణంగా ఏడాది మొత్తం $26.2 మిలియన్ల వ్యక్తిగత సంపద దేశం దాటిపోనుంది. సో ఫైనల్ గా చూసుకుంటే ఈ మిలియనీర్ల ఏదైతే వాళ్ళ సంపద ఉందో టోటల్ గా 26.2 మిలియన్ల సంపద అయితే మన దేశం నుండి ఇతర దేశానికైతే దాటిపోయిందని కూడా చెప్తున్నారు. అండ్ అలాగే స్థూలంగా చూస్తే మాత్రం దేశం విడిచి వెళ్ళాలనుకుంటున్న మిలియనీర్ల సంఖ్య పెరుగుతుందని నివేదిక తేల్చింది. సో మరి ప్రతి సంవత్సరం ప్రతి ఏడాదితో పోలిస్తే ఏదైతే మిలియనీర్ల సంఖ్య పెరుగుతూ వస్తుందంటూ కూడా రిపోర్ట్ చెప్తుందని చెప్పొచ్చు. అండ్ అలాగే కనీసం $1 మిలియన్ తక్షణం పెట్టుబడి పెట్టగలిగిన వారిని ఈ నివేదిక కోసం పరిగణలోకి తీసుకున్నారు. అంటే ఫైనల్ గా ఏదైతే వీళ్ళు సర్వే రిపోర్ట్ చేశారో అంటే అప్పటికప్పుడు $1 మిలియన్ పెట్టుబడి పెట్టే వాళ్ళనే ఈ నివేదికలో ఈ సర్వేలో అంచనాకి తీసుకున్నారంటూ కూడా నివేదిక రిపోర్ట్ అయితే చెప్తుంది. అండ్ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా 1.42 లక్షల మంది మిలియనర్లు తమ మాతృ దేశాలను వీడనున్నారు. అండ్ యూకే నుంచి ఈసారి నికరంగా అత్యధిక వ్యక్తిగత సంపద తరలిపోయే అవకాశం ఉంది. సో ఫైనల్ గా చూసుకుంటే అంటే ప్రపంచ వ్యాప్తంగా ఏడాది చూసుకుంటే కనుక 1.42 లక్షల మంది మిలియనర్లు కూడా మన భారతదేశం నుంచి వేరే దేశాలకు కూడా వెళ్ళనుండే ఛాన్స్ ఉందంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయని చెప్పొచ్చు. అండ్ అలాగే ఈ నివేదిక ప్రకారం బ్రిటన్ నుంచి ఈసారి ఏకంగా 16,500 మంది మిలియనర్లు తరలిపోతున్నారు. సో బ్రిటన్ నుంచి చూసుకుంటే భారతదేశం పక్కన పెడితే బ్రిటన్ నుంచి చూసుకుంటే కనుక 16,500 మంది మిలియనర్లు తరలిపోనున్నారంటూ కూడా ఆ రిపోర్ట్ అయితే చెప్తుంది. అండ్ అలాగే 7,800 మంది చైనా మిలియనర్లు దేశాన్ని వీడనున్నారు. సో బ్రిటన్ చూసుకుంటే 16,000 మంది అండ్ చైనా చూసుకుంటే 7,000 మంది మిలియనర్లు ఆ దేశం నుంచి పక్క దేశానికి వీడనున్నారంటూ కూడా ఈ సర్వే రిపోర్ట్ అయితే క్లియర్ గా చెప్తుందని చెప్పొచ్చు. అండ్ అలాగే ఇక విదేశీ సంపద ఆకర్షించడంలో యుఏఈ ఎప్పటిలాగే టాప్ లో నిలిచింది. ఏడాది 9,800 మంది మిలియనర్లు యుఏఈకి తమ మకాం శాశ్వతంగా మార్చనున్నారన్నట్టు తెలుస్తుంది. అంటే ఎవరైతే భారతదేశం నుంచి ఇతర దేశాలకు వెళ్తున్నారో అందులో అట్రాక్ట్ చేసే దేశాల్లో ముఖ్యంగా యుఏఈ ఉందని చెప్పొచ్చు. అంటే ఒక లగ్జరియస్ లైఫ్ స్టైల్ కానివ్వండి, ఒక లివింగ్ స్టైల్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ నీడ్స్ కి సంబంధించి సదుపాయాలకు సంబంధించి యుఏఈ టాప్ పొజిషన్ లో ఉందని చెప్పొచ్చు. అలాంటిది ఇక్కడ నుంచి అంటే భారతదేశం నుంచి వేరే దేశాలకు వెళ్లే దేశాల్లో టాప్ 1 గా యుఏఈ ఉంది. సో సుమారు ఏడాది చూసుకుంటే గనక 9,800 మంది కూడా భారతదేశంలో ఉన్న మిలియనర్లు యుఏఈకి తరలి వెళ్లే అవకాశం ఉందంటూ కూడా రిపోర్ట్లు అయితే క్లియర్ గా మనకు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే యుఏఈ తర్వాతి స్థానంలో అమెరికా ఉంది. ఏడాది అమెరికాకు 7,800 మంది తరలి వెళ్లే అవకాశం ఉంది. అంటే ఒక విధంగా టాప్ 1 లో యుఏఈ ఉంటే టాప్ 2 లో అమెరికా ఉన్నట్టు తెలుస్తుంది. అంటే యుఏఈ చూసుకుంటే 9,800 ఉంటే అండ్ అమెరికా చూసుకుంటే 7,800 మంది కూడా అమెరికాకి భారతదేశంలో ఉన్న కుబేరులు తరలి వెళ్లే అవకాశం ఉందంటూ కూడా ఈ సర్వే రిపోర్ట్ అయితే చెప్తుందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే బ్రిటిష్ కు పూర్వ మిలియనర్లు ఆకర్షించే దేశంగా ఉన్న బ్రిటన్ ఆ తర్వాత తన ప్రభావాన్ని కాస్త కోల్పోయింది. మిలియనర్ల వలసలకు ప్రధాన కారణం పన్ను సంస్కరణలేనని కూడా ఈ నివేదిక తెలిసింది. సో ఫైనల్ గా చూసుకుంటే గనక ఏదైతే యుఏఈకి అట్రాక్ట్ అవుతున్నారో లేకపోతే వేరే కంట్రీస్ కి అయితే ఎవరైతే అట్రాక్ట్ అవుతున్నారో దానికి మెయిన్ రీజన్ ట్యాక్స్ ఒకటి తక్కువ ఉండడమే అని చెప్పొచ్చు. అలాంటిది అంటే యుఏఈలో చూసుకుంటే లైఫ్ స్టైల్ కానివ్వండి, లగ్జరీస్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ లివింగ్ స్టైల్ కి సంబంధించి సదుపాయాలకు సంబంధించి చాలా మంది వాళ్ళ వెళ్తూ ఉంటారు. అండ్ అది ఒక ప్రధాన కారణం అయితే ఒక ట్యాక్స్ తక్కువగా ఉండడం కూడా ఒక ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. సో ఫైనల్ గా చూసుకుంటే హెన్లీ వెల్త్ మైగ్రేషన్ రిపోర్ట్ ద్వారా చూసుకుంటే కనుక సుమారు 3,500 మంది భారతదేశంలోని కుబేరులు అయితే తరలి వెళ్తున్నారు. అయితే వాళ్ళ ప్రక్రియ, వాళ్ళ ఆలోచన లేకపోతే వాళ్ళ విధానం మార్చుకోవాలంటూ కూడా ఒక వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అంటే మన భారతదేశంలో పుట్టి పెరిగి మన భారతదేశాన్ని గుర్తించాలి, మన భారతదేశంలో అన్ని సదుపాయాలు ఉన్నాయి, అన్ని ఫీచర్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అలాంటిది మన దగ్గర అన్ని చేసి సంపాదించుకొని ఫైనల్ గా అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యి
అక్కడ ఉండడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా చాలా మంది అంటున్నారు. సో ఈ నేపథ్యంలో చాలా మంది కూడా తమ పిల్లల్ని కూడా ఇలాంటివి చేయకుండా, ఇలాంటి వేరే దేశాలు తరలి వెళ్లకుండా వాళ్ళకు కూడా కొంచెం మనము ఇన్స్పిరేషన్ ఇవ్వాలి, వాళ్ళకు కూడా చెప్తూ ఉండాలి, వాళ్ళకు కూడా మన భారతదేశం యొక్క లేకపోతే ప్రఖ్యాత కానివ్వండి, లేకపోతే దీని గురించి చెప్తూ ఇక్కడే సెటిల్ అవుతే బెటర్ అంటూ కూడా చాలా మంది అంటున్నారు. ఈ నేపథ్యంలో అంటే ఇయర్ చూసుకుంటే కనుక సుమారు 3,500 మంది అయితే తరలి వెళ్తున్నారు. అయితే క్రమక్రమంగా ఏడాది పరంగా చూసుకుంటే ఒక్కొక్క ఏడాది అయితే సంఖ్య అయితే చూస్తే తగ్గుతూ వస్తుంది. సో వచ్చే ఏడాది కూడా ఈ సంఖ్య పూర్తిగా తగ్గిపోవాలంటూ కూడా చాలా మంది విశ్లేషకులు చెప్తున్నారని చెప్పొచ్చు.